హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ చిట్ చాట్ విత్ పాపారావు. ఈరోజు మనతో పాటు పాపారావు స్టూడియోలో ఉన్నారు. చాలా విషయాలు మనకి తీసుకొచ్చారు. సో వారితో మాట్లాడతాం. హాయ్ పాపారావు. నమస్తే అండి. ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను అలాగే ఉన్నాను. అలా అంటే ఎలా ఉన్నావు? ఏం చెప్పాలి, ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఓకే, బోర్ కొట్టి వచ్చావా? నాకేం ఎరుక. సరే సరే, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి పాపారావు? జమిలీ ఎలక్షన్స్ ఏంటో తెలుసా? జెమినీగా జెమిలీ అదే జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటో తెలుసా నీకు? నాకు తెలియదు, నీకు తెలుసా? అంటే ఒకే నేషను ఒకే ఓటు అని బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్ని ఎలక్షన్స్ ఒకే రోజు అవుతాయి. ఎలక్షన్స్ అంటే మా ఊళ్ళో పండుగనా? ఎలాగా? ఏముంది, ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చినాయంటే ఒక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారు, ఒక గోటలు ఇస్తారు, ఒక బిర్యానీ ఇస్తారు. నెల రోజుల నుంచి రోజు బిర్యానీ గోటలు పైసలు వస్తాయి. అంటే పాపారావు, బిర్యానీకి బాటిల్స్కి 5,000కి అమ్ముడుపోతున్నావు నువ్వు. ఏం చేయాలి? గవర్నమెంట్ పెన్షన్ ఇస్తలేదు, ఏం ఇస్తలేదు. కనీసం రాజకీయ నాయకుల్ని కూడా తీసుకునియావు నువ్వు. సరే, ఎలక్షన్లో ఇచ్చే 5,000 నువ్వు ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకుంటావు పాపారావు? నాకేమి ఎరుక. మరి 5,000 ఇస్తారంటున్నావు కదా. అక్కడికి కోట దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, అంతే అయిపోయింది. ఓకే, అంటే 5,000 కోసం నీ 5 years భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తావు అనమాట. అందరికీ అలవాటు అయిపోయింది ఇది. ఇంకోటి తెలుసా? ఏంటి? ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఒకసారి ఒకలాగా ఇస్తాం ఓటు, ఇంకోసారి ఇంకోలాగా ఇస్తాం. అదెలా? ఎలాగంటే అసెంబ్లీకి ఏమో ఒక్కరికి ఇస్తాం, అదే పార్లమెంట్కి ఏమో ఇంకోలా ఇస్తాం. కానీ జమిలీ ఎలక్షన్స్ అనుకో, వాళ్ళకి వేసే ఓటు వీళ్ళకేస్తాం, వీళ్ళకేసే ఓటు వాళ్ళకేస్తాం. కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు, తెలుసా నీకు? ఇంకా ఏమో మాకు ఎవరేమి ఇస్తారా అని చూస్తూ ఉంటాం. అందు గురించే ఈ జమిలీ ఎలక్షన్స్ వద్దు గురు. అలా కాదు, గవర్నమెంట్ 1 నేషన్ 1 ఎలక్షన్స్ అంటుంది. దానివల్ల డబ్బులు సేవ్ అవుతాయి అంటుంది. డబ్బులు సేవ్ అవుతాయో కానీ నాకు డబ్బులు రాకుండా పోతాయి. అలా అనకూడదు పాపారావు. మరి ఇంతకీ సీఎం ఏమంటున్నారు? మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ మాకొద్దు అంటున్నారు. వద్దంటారంటావా? సరే, మరి నువ్వేమంటావు? నాకేం ఎరుక. మీ ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు? నాకేం ఎరుక. సరే పాపారావు, సీజన్స్ ఎన్నో తెలుసా నీకు? సీజన్స్ అంటే ఏ కాలము వచ్చే కాలము అదే కదా? కాదు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇవి. ఓకే, ఇప్పుడు అన్నీ ఒకటేలాగా అయిపోయినాయి తెలుసా? వానాకాలంలో ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో వానాకాలం వస్తుంది. ఏ కాలం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. సరే, మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సీజన్ నడుస్తుంది తెలుసా? అదే రోగాల సీజనా? దాంతోపాటు ఇంకొక సీజన్ కూడా ఉంది. ఇంకో సీజన్ ఏంటగ్గా? చెప్పు, నీకు తెలుసు కదా. ఏంటంటావు? అదే పెళ్ళిళ్ళ సీజన్. పెళ్ళిళ్ళ సీజన్ తెలుసా నీకు? అది తెలుసు, అందుకే అడిగాను నిన్ను. ఈసారి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయో తెలుసా దేశం మొత్తం మీద? ఎన్ని అవుతున్నాయి అంటే 5 లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాడు తెలుసా నీకు? అవునా? ఎందుకు అలా అవుతున్నాయి ఒకేసారి? సీజన్ మ్యారేజ్ సీజన్. సరే, నీకు అయిందా పెళ్ళి? నాకా? ఏం చేయాలి? పెళ్ళి చేసుకుందాం అంటే కిల్లు దొరుకుతలేదు. పెళ్ళి చేద్దామని ఆలోచిస్తున్నా కానీ ఖర్చులు, గంగారం ఏమో ధరలు ఎరిగిపోతున్నాయి, వెండి ధర ఎరిగిపోతుంది, కన్వెన్షన్ హాల్స్ ధర ఎరిగిపోతుంది, అన్ని ధరలు ఎరిగిపోతున్నాయి తెలుసా? కానీ బిజినెస్ బాగా అవుతుంది కదా. ఎవరికైతుంది బిజినెస్ ఎవరికైతుందంటే షాపింగ్ మాల్ వాళ్ళకి అవుతున్నాయి. షాపింగ్ మాల్స్ వాళ్ళక షాపింగ్ మాల్స్, బట్టల షాపు వాళ్ళకు అవుతున్నాయి. కానీ సామాన్యుడికి మాత్రం ధరలు అర్థం కావట్లేదు. ఎటు పోయి ఏం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చొని అయ్యారాం అనుకుంటున్నారు, వెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు, వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. ఒకటి అర్థమైంది గురు. ఏమైంది? ఏం లేదు, ఈతోటి మాకేం వస్తుంది ఈ కిళ్ళతోటి? అదే మీరు పెళ్ళి చేసుకోవాలి కదా. అదే అందు గురించి ఒకటి ఆలోచించాం. ఏంది? అందరం కూడా సింపుల్గా పెళ్ళి చేసుకుంటామని. సింపుల్గా అంటే బంగారం లేకుండా, వాజాలు లేకుండా ఉట్టిగానే గుడికి పోయి పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు దాన్ని పెళ్ళి ఎలా అంటారు? కొత్త రకం పెళ్ళి తెలుసా? తెలీదు. ఈ మధ్య వాట్సాప్లో పెళ్ళిళ్ళు అవుతుంది తెలుసా? తెలీదు. అలాగే తెలుసుకోవాలి గురు.
వాట్సాప్లో అయ్యే పెళ్ళిళ్ళు వాట్సాప్లోనే ఉంటాయి, నిజంగా చేసుకునే పెళ్ళిళ్ళు నిజంగానే ఉంటాయి. అదే మరి ధరలు ఆకాశానికి అందుతుంటే పెళ్ళి ఎలా చేసుకోవాలి అని ఎవరు అంటున్నారు? ఎవరు అంటున్నారంటే మా ఊర్లో. ఏమంటున్నారు? నాకేం ఎరుక. అంటే ఇప్పట్లో పెళ్లి చేసుకుని అంటూ అంతేనా? అదే అనుకుంటున్నాం, పెళ్ళి చేసుకోవాలి ప్రతి సంవత్సరం అనుకుంటా. ధరలు చూసి బంగారము, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్ చూసి 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 ఆ ధరలకి సరిపడా డబ్బులు లేక ఇంటికి వెళ్ళి మళ్ళీ అనుకుంటా వచ్చే సంవత్సరం చేసుకుందాం అనుకుంటా. అంటే ఎలాగో అంతమంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా పాపారావు, నువ్వు కూడా జాయిన్ అయిపోవచ్చు కదా. అవన్నీ డగ్గులు ఉన్న వాళ్ళకి, సామాన్యుడి కాదు. అవునా? మరి సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? సామాన్యుడు ఏమనుకుంటాడు? నాకేం ఎరుక. సరే సరే పాపారావు, 8,888 కోట్లు అంటే నీకు ఈ ఫిగర్ వింటే ఏం గుర్తొస్తుంది? గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? ఏకర్ దిక్కు. పేపర్ తిప్పాలా? పేపర్ తిప్పాను. కనిపించట్లేదా పాపారావు? చూడు ఏముంది. ఏం రాసుకున్నావు? అక్కడ కేంద్ర ప్రభుత్వం అమృత్ టెండర్లు పిలిచింది. అవును, అది డెవలప్మెంట్ కోసం పిలిచింది. అమృత్ టెండర్లు పిలిచింది. అవును, దానికోసం మన ముఖ్యమంత్రి ఆయన ఆ టెండర్లని వాళ్ళ బహుమతికి ఇచ్చిండంట, తెలుసా? ఎవరంటున్నారు? ఎవరనేది ఏంటి, కేటీఆర్ అంటున్నాడు. అంటున్నాడా? మరి వాళ్ళ బామర్ది ఏమంటాడు? డిస్కషన్స్కి రా అంటాడు. ఎక్కడికంటే అక్కడికంటాడు. మరి నీ డబ్బులు ఎక్కడికి వచ్చినాయంటో, వాళ్ళు ఎలా తీసుకున్నారంటో అదే అర్థం కావట్లేదు గురు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే ముందు టెండర్లు పిలిచినప్పుడు మంచోళ్ళ చెడ్డల ఎవరు వాళ్ళు పనిచేస్తారా చేయరా అని చూడాలి. అవన్నీ ఏం చూడకుండా మన ముఖ్యమంత్రి ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బావమూర్తికి ఇచ్చిండంట అంటాడు. ఎవరంటారు? కేటీఆర్ గారు అంటారు. మరి కేటీఆర్ గారికి ఇవన్నీ ఎలా తెలుసు? అదే అర్థం కావట్లేదు గురు. అందరికన్నా ముందు ఆయనకి తెలిసిపోతున్నాయి అన్నీ. మరి బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాలు ఏమంటున్నారు? అదే కేటీఆర్ అంటున్నారు, వాళ్ళు ఎవరు నోరు తెలుస్తలేరంట. నోరు తెలుస్తలేరా? మరి దీనివల్ల సామాన్యుడు ఏమనుకుంటాడు? నాకే ఎరుక అనుకుంటాడు, తెలుసా? నాకేం ఎరుక అంటున్నాడా? సరే కానీ పాపారావు, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఇంకెవరు? వెంకటేశ్వర స్వామి. గోవిందా. మరి నిన్న శనివారం కదా, పూజ చేసుకున్నావా? పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ లడ్డు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఆలోచించిస్తాను. అవునా? అవును, ఇప్పుడు లడ్డు వివాదం నడుస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటావు? ఏముంది, లడ్డూలో నెయ్యి కల్తీ అంటున్నారు, పూజకు వాడే సామగ్రి అంతా కల్తీ అంటున్నారు. ధర్మో రక్షిత అనాలి కానీ ధర్మాన్ని కాపాడట్లేదు, ధర్మం కూడా వీళ్ళని కాపాడదు. అంటే అధికార పక్షాలు ప్రతిపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాయి కదా, మరి నువ్వేమంటున్నావు, ప్రజలేమంటారు ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఈయనేమో ఎవరు? అదే జగన్ సార్ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నీ అన్ని మంచి వల్లే చేసాము, సీఎం చంద్రబాబు నాయుడే కావాలని డైవర్సిఫికేషన్ చేస్తున్నాడు. ఎవరికి? ఎందుకంటే సీఎం 100 రోజులు అయింది కదా, అంటే తెలుగుదేశం పార్టీ వచ్చి 100 రోజులు అయింది. అదే ఆ 100 రోజుల్లో ఏం చేశాడో చెప్పాలి కనుక చెప్పకుండా అందరి దృష్టి కూడా లడ్డూ మీద తీసుకొచ్చిండు అంటాడు. అంటే మరి నిజంగా జరిగిందా జరగలేదా అంటావా? అదే అంటున్నాడు ఆయన కూడా. ఏమని? అయ్యో దేవుడా అయ్యో దైవంతో జూదమా అంటున్నాడు. దైవంతో జూదమా? జూదం అంటే ఏంటో తెలుసా? గ్యాంగ్లింగ్. మరి దేవుడితోటి జూదం ఆడొచ్చా? అంతే సంగతులు. దేవుడితో జూదం ఆడామంటే గోవిందా అవుతుంది. మరి కాదు పాపారావు, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని అడ్డుగా పెట్టుకొని ఇలా చేస్తారా ఎవరైనా? అదే అర్థం కావట్లేదు. నెయ్యి కావాలి అంటే అన్ని కోట్లు వస్తున్నాయి కదా. ఎవరికి? అదే టీటీడీకి. మరి కకృతి వాడి 300కి కిలో నెయ్యి కొంటారా గురు ఎవరన్నా? అంటే వాళ్ళు తప్పులు చేయదంటారు. అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతావు. లడ్డు ఎట్లయిపోయింది తెలుసా? ఎట్లయిపోయింది? గట్టిగా ఉండాల్సిన లడ్డు పల్సగా అయిపోయిందా? అంటే అదే విడిపోతుంది. అంటే నెయ్యి సరిగా పెట్టకపోతే అది విడిపోతుంది, ముడి పదార్థాలు సరిగా వాడకపోతే విడిపోతుంది. అందు గురించి అందరూ అంటున్నారు. ఏమని? లడ్డు ఆగలేదు అని. అంటే అర్థం ఏంటి? అంటే
లడ్డూలో తేడా ఉంది. మరి ఏం కాదంటున్నారు కదా. అదే గురు అర్థం కావట్లేదు. ఇంత వచ్చినా కూడా ఇదేం కాలేదు అదేం కాలేదు అంటాడు. ఆయనేమో లడ్డు గురించి అట్లా అంటాడు. మరి పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అదే మన పవన్ కళ్యాణ్ సార్ ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే పశ్చాత్తాపం చేసుకుంటా అంటున్నాడు. పశ్చాత్తాపం ఎందుకు? అదే లడ్డూలో కొలితి ఉంది కాబట్టి నేను పశ్చాత్తాపం చేసుకుంటాను 11 రోజుల వరకు ఏం చేస్తాడు? దీక్ష చేస్తాడంట. తర్వాత తర్వాత తిరుపతికి వెళ్ళి దేవుని మొక్కుకుంటాడంట. ఏమని? ఇక్కడి నుంచి అలాంటి ఏమి జరగవు అని. మరి దీనివల్ల సామాన్యం ఏమనుకుంటాడు? శ్రావణ్ ఏమనుకుంటాడు? నాకేం ఎరుక అంటాడు. పోతాడు వస్తాడు, గోవిందా గోవిందా అంటాడు. కాదు పాపారావు, మరి నువ్వేమంటావు? నేనేమంటా, లడ్డు తినాలా వద్దా తినాలా వద్దా అని ఆలోచిస్తా. అలా కాదు, లడ్డు తింటే తినకపోతే ఏంటి? దేవుడు లడ్డు తింటే పుణ్యం వస్తుంది, తినకపోతే కోపం వస్తుంది. సో తినాలంటావా? తినాలి కానీ కల్తీ లేని లడ్డు తినాలి, దేవుడు లడ్డు తినాలి, అది నా కోరిక. అంటే పాపారావు, ఖచ్చితంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నువ్వు నమ్ముతున్నావా? నేను కాదు, ఉమ్, కోట్ల మంది నమ్ముతున్నారు తెలుసా. అవునా? అంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏం జరిగిందని కాదనమాట. కాదని కాదు కానీ అయిందంతా తెలుసా. అవునా? ఉమ్, గోవిందా గోవిందా. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకున్నప్పుడు దాన్ని చూడాలి, అది మంచి లడ్డు కాదా అని. మంచి లడ్డు అంటే మంచి వాసన వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, వాసన వాళ్ళ గురించి కాదు. లడ్డు అంటే దైవం, దేవుడి ప్రసాదం. అదే దేవుడి ప్రసాదం కళ్ళకు అద్దుకొని తినాలి, వాళ్ళకి అద్దుకొని తినాలి. మరి ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఏమంటారు? నాకేం ఎరక అంటారు, వస్తారు గోవిందా గోవిందా. సరే పాపారావు, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తావు నువ్వు? ఇక్కడికి వెళ్తా, కారులో వెళ్తాను, బస్సులో వెళ్తాను, ట్రైన్లో వెళ్తాను. మరి సడన్గా రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి, మరి జాగ్రత్తగా వెళ్తున్నావా? అదే అర్థం కావట్లేదు గురు. ఏమైంది? ఉన్నట్టుండి గట్టి వర్షం వచ్చింది తెలుసా. మరి ఏమైంది? వర్షం వచ్చిందో లేదో కానీ రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి, బస్సులన్నీ ఆగిపోతున్నాయి, ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. సామాన్యుడు ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. మరి ఎలా ఏమవుతుంది యాక్చువల్గా? ఏమవుతున్నాయి అంటే వాటర్ అంతా కూడా, అంటే నీరు, వరద నీరు అంతా వచ్చేసి కాలనీలో, అది కాలనీయా చెరువు అర్థం కావట్లేదు. కానీ చిరు అర్థం కావట్లేదు. ఎందుకంటో అదే అర్థం కావట్లేదు గురు. ఈ నీళ్ళన్నీ ఎక్కడ పోతున్నాయి, అక్కడనే ఆగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకేమవుతుంది? ఇంకేముంది, మెరుపులు అరుపులు ఊ ఊ అంటున్నాయి తెలుసా. మెరుపులు అంటున్నాయా ఊహు అని? అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా వర్షాలు వస్తాయి అర్థం. మరి ఏమవుతుంది ఇంకా వర్షాలు వస్తే? ఇంకా వర్షాలు వస్తే ఇంటికి ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఇంటికి పోవాలో అర్థం కావట్లేదు. ఇంకేమవుతుంది? చెట్లన్నీ కింద పడిపోతున్నాయి, చెట్టు కింద పడిపోతున్నాయి. ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వర్షం మన చేతిలో ఉండదు కదా గురు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడి పరిస్థితి ఏంటి? రోడ్డున కూర్చోవాలి, దేవుడా దేవుడా అనుకోవాలి, ఇంకేముంది ఏ అనుకుంటా. అంటే పాపారావు, ఆల్మోస్ట్ ఇంకొక వారం రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయి అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, జాగ్రత్తలు? ఇక్కడేం తీసుకుంటారు? మొన్నటి వరకు కాలనీలన్నీ కొట్టుకుపోయినాయి తెలుసా నీళ్ళల్లో. అవును. అందు గురించి కాలనీలన్నీ కొట్టుకుపోయిన కారణం ఏంటో తెలుసా? ఉమ్, నాలాలు మీద ఇల్లు కట్టుకున్నారు అందరూ. అందు గురించి హైడ్రా వచ్చింది, అవును. అన్ని ఇల్లు కూలగొడుతుంది తెలుసా. అదే ఒకప్పుడు హైదరాబాద్ లేక్ సిటీ అన్నారు తెలుసా. లేక్ సిటీ కాదు, ఏంటి? ఫ్లడ్ సిటీ కూడా. ఫ్లడ్ సిటీ. అందు గురించి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది, అన్నీ ఎక్కడైతే లేక్స్ ఇల్లు ఉన్నాయో అవన్నీ కూలగొడుతుంది తెలుసా. మరి నువ్వేమనుకుంటున్నావు? నాకేం ఎరుక. మరి సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? నాకేం ఎరుక. ఇవన్నీ ఎప్పుడు తీరుతాయో ఎప్పుడు అవుతాయో అని జనాలు అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఏం అవ్వట్లేదు. అంటే నాకేం ఎరుక. నీకేం ఎరుక? సరే కానీ పాపారావు, మొన్న వినాయక చవితి అయిపోయింది, వినాయక నిమజ్జనం కూడా బాగా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చే పండుగలు ఏంటి? దసరా అండ్ బతుకమ్మ. సో దానికి సంబంధించి సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? దీపావళి దసరా అంటే పెద్ద పండుగ తెలుసా. అవును. చిన్నప్పుడు దసరా ఎప్పుడు వస్తుందో ఆలోచించేవాని. మరి ఇప్పుడేమైంది? ఇక్కడ అయింది. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అంటే అన్ని ధరలు. ఇతరులు ధరలు అంటే నూనె ఒక ప్యాకెట్
200 అయింది. కూరగాయలు టమాటాలు 20 రూపాయలు టమాటా 50 రూపాయలు అయింది. బీరకాయ కాకరకాయ అన్నీ కూడా ధరలు దొరికినాయి తెలుసా. కక్కులు ఉక్కులు అన్ని ధరలు దొరికిపోయినాయి. ఏం అర్థం కావట్లేదు. వంట చేసుకోవాలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ పండుగలు ఏమో ఆపలేం కదా. అది అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? నాకేం ఎరుక ఉంటున్నాయి తెలుసా. అలా కాదు, సామాన్యుడు పండుగ చేసుకోకపోతే మరి ఇవన్నీ మరి రైతు బజార్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకా రేషన్ షాపులు ఉన్నాయి, వాటి ద్వారా వీటన్నిటిని కంట్రోల్ చేసి జనాలకి అందేటట్టు చేయొచ్చు కదా. అదే అనుకుంటున్నారు జనాలు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? అంటే కాదు పాపారావు, పండగలప్పుడు కూడా కొన్ని రాయితీలు ఉంటాయి. అలాగే మన బట్టల షాపుల్లో కూడా డిస్కౌంట్లు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా సరుకులు ఏవైతే ఉంటే సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ కూడా ఫ్రీ రేషన్ కూడా పంపిణీ చేస్తుంది కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం చేసుకోవడానికి? ఇక్కడ ఫ్రీ రేషన్, నాకు రేషన్ కార్డే ఇవ్వలేదు. ఇంకా ఫ్రీ రేషన్ ఎక్కడికి వెళ్ళిస్తారు? అవునా? మరి నువ్వు అప్లై చేయలేదా? ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా నా రేషన్ కార్డు ఇంకా రాలేదు. అట్లుంది పరిస్థితి. జనాలు ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక. నువ్వేమంటావు? నాకేం ఎరుక. సో మరి దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి ఏమంటున్నావు? అదే అర్థం కావట్లేదు. దసరా దీపావళి ఎట్లా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకేం ఎరుక అర్థమవుతలేదు. సరే కానీ పాపారావు, డీజే అంటే తెలుసా నీకు? అదే డీజే అంటే తెలియదా? డించక అంటే తెలుసా డీజే అంటే? అవును, కానీ డీజే ఎక్కడ చూసినా డీజే ఉంటుంది కదా. మొన్న వినాయక చవితి వినాయకుడు వచ్చింది డీజే, వినాయక నిమజ్జనానికి డీజే, అన్నిటికీ డీజేనే అవుతుంది. తెలుసా నీకు? తెలుసు. అసలు ఏ పండుగ వచ్చినా ముందు డీజే వస్తుంది, తర్వాత పండుగ వస్తుంది. పండగల్లోనే కాదు పాపారావు, పెళ్ళిళ్ళలోనూ డీజే ఉంటుంది, బయట ఏమైనా సెలబ్రేషన్స్లో డీజే ఉంటుంది, పాటలు కూడా డీజే చేస్తున్నారు కదా. అదే అర్థం అవుతలేదు. మొన్న డీజే వల్ల మా ఇంటి ఒక ఆయన చనిపోయాడు తెలుసా. ఎందుకు? గుండె ఆగిపోయింది. ఎందుకు? ఆ సౌండ్కి. సౌండ్కా? డిక్కుచక్క అంటే గుండె టక్కని పడిపోయింది. నా అబ్బాయి చనిపోయాడా? అసలు డీజేలు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా? చాలా డబ్బులు ఖర్చు అవుతాయి గురు. ఒక్కరి నుంచి ఒకరు డీజేలు పెడుతున్నారు. డీజే సౌండ్ ఎంత వస్తుంది తెలుసా? ఎంత వస్తుంది? చాలా పెద్ద వస్తుంది. అసలు ఈ డీజేలు ఎందుకంటావు అసలు మనకి? అది ఎందుకంటావు? నాకేం ఎరుక. అసలు డీజేలు ఎందుకు పెడతారంటావు? నాకేం ఎరుక. మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక అంటున్నారు, పోతున్నారు వస్తున్నారు. అంటే కాదు పాపారావు, అన్ని చోట్ల కూడా డీజేలు వాయిస్తున్నారు కదా. పబ్బుల్లో ఉంటున్నాయి, బయట ఉంటున్నాయి, గుడుల్లో ఉంటున్నాయి, మండపాల్లో ఉంటున్నాయి, ప్రతి చోట ఉంటున్నాయి. అసలు డీజే అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఏమో అర్థం అవుతలేదు. మంచిగా పండుగ వచ్చిందంటే మంచిగా ఉండాలి, అంతేగాని ఊకే డీజేలు పెడతారు, లొల్లీలు చేస్తారు పొద్దున సాయంత్రం రాత్రికి. అసలు డీజేలు అర్థం కావట్లేదు గురు. అందులో నుంచి ఒక ఎంపీ ఏమన్నారు తెలుసా? ఎవరు? అదే మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక నాయకుడు అన్నారు, ఈ డీజేలన్నీ కూడా బంద్ చేసి ఈ డీజేల డబ్బులంతా కూడా తీసుకొచ్చి పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ చదువులకి ఖర్చు పెట్టాలంటారు తెలుసా. అందరూ అంటారు అట్లనే. మళ్ళీ డీజే వస్తుంది, పండుగ వస్తుంది, డీజే టిల్లు టిక్ 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 ఉంటుంది తెలుసా. అందు గురించే ఈసారి డీజే పెట్టకపోతే బాగుంటుంది. పెట్టకపోతే బాగుంటుంది. మరి కానీ ప్రజలందరూ కూడా డీజేకే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా పాపారావు. అదే అర్థం అవుతలేదు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారా అంటున్నా. నువ్వేమనుకుంటావు? నాకేం ఎరుక. ఇంకేం ఎరుక? సరే కానీ పాపారావు, మల్లన్న సాగర్ ఉంది కదా, అందులో నీళ్ళ గురించి నీకు తెలుసా? మల్లన్న సాగర్లో నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం నుంచి వచ్చా తెలుసా నీకు? ఎవరంటున్నారు? అదే మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటారా? మరి అసలు మరి నీళ్ళు వచ్చాయంటావా మరి అక్కడికి? అదే అర్థం అవుతలేదు. మరి నీళ్ళు ఎక్కడికి వచ్చాయంటావు? అక్కడి నుంచి రాలేదంటున్నారు. ఎవరేంటి? కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎక్కడికి వచ్చాయంట? ఎల్లంపల్లి నుంచి వచ్చాయి, ఎల్లంపల్లి జలాశయాలతో మల్లన్న సాగర్ నిండింది అంటున్నారు. అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాదా? కాళేశ్వరం నుంచి ఏమి నీళ్ళు రాలేదంటున్నారు, కానీ ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వచ్చినాయి, దానివల్లనే నీళ్ళు ఉంటున్నాయి, కాళేశ్వరం నుంచి నీళ్ళు రాలేదు అంటున్నారు. ఇంకేమంటున్నారు తెలుసా? ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఏమంటారు? కేసీఆర్ ఇంజనీర్ కాదు కానీ ఇంజనీర్ లెక్క చేసిండు, ఇంజనీర్ కట్టిన కాళేశ్వరం ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటున్నారు.
ఎందుకు పనికిరాకుండా పోతున్నారు? మ్మ్హ. ప్రజల దినం ఏమైపోయిందంటూ? ప్రజల దినము ఏమైపోతుంది నాకేం ఎరుక. అలా కాదు, మరి కాంగ్రెస్ వాళ్ళు అంతగా చెప్తున్నారు కదా, మరి కాళేశ్వరం నుంచి నీళ్ళు రాలేదు, మరి ఎల్లంపల్లి నుంచి వచ్చినాయి నీళ్ళు అని చెప్పేసి. మరి నువ్వేమంటావు, నువ్వు చూసావా? అదే మొన్న హరీష్ రావు గారు వెళ్ళారు, ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా కూడా కాళేశ్వరం నుంచి వచ్చినాయే అంటున్నాడు. కాంగ్రెస్లో ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా, హైదరాబాద్ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నుంచి వచ్చినాయి అంటున్నారు. ఎవరు? అదే హరీష్ రావు అంటున్నాడు. కాదు, కాంగ్రెస్ వచ్చినప్పుడు అసలు వర్షాలు రావంట కదా, మరి ఇప్పుడు ఈ ఇంత మంచిగా జలాశయాలు ఎండిపోతుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ టీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ మాత్రం ఈ నీళ్ళన్నీ మావే అంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టువే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు. సరే, నువ్వేమంటావు? నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, ఎప్పుడైనా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మ్మ్. ఆలోచిస్తూ ఉంటా. ఎందుకు? ఎందుకు? ఎందుకేంటి, మ్మ్. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, మ్మ్. డాక్టర్ లేడు. మ్మ్. ఇంకా ఏముంది, ఒక్క కాంపౌండర్ కూడా లేడు. మరి పేషెంట్లు మాత్రం లైన్లో నిల్చున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ ఇంకా రాలేదు అంటాం. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక్కన ఉన్న ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళి అక్కడి నుంచి రావాలంట. అక్కడి నుంచి రావాలా? ఏం, మరి పేషెంట్ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇష్టం, ఉంటే ఉంటారు, పోతే పోతారంట. అలా కాదు, ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అవన్నీ ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, ఇవన్నీ ఎవరు ఇస్తారు? నాకేం ఎరుక. అదేంటి, అసలు సామాన్య మా నమ్ముకునేది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఎలాగా? అందు గురించి నాయకులు ఏమంటున్నారు తెలుసా, ఏ నాయకులు? మన మినిస్టర్ గారు ఏమంటున్నారు? ఏమంటున్నారంటే ఈ డాక్టర్లందరి కోసం కూడా ఒక బయోమెట్రిక్ పెడతాడంట. బయోమెట్రిక్ అంటే చిదులు పెట్టాలి కదా, చిదులు పెట్టి రోజుకి అటెండెన్స్ కొట్టాలి కదా. అదే రోజుకి ఏవో డుమ్మో కొడుతున్నారు, ఏవో హాస్పిటల్కి వస్తున్నారు, సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నారు అని రోజుకి ఆయనకు రికార్డ్ పంపించాలంట తెలుసా. అట్లా అయితే మరి మన హాస్పిటల్ పరిస్థితులు బాగుపడతాయి అంటావా? ఏముంది, లాస్ట్ టైం కూడా అట్లనే చేసినారు, ఎట్లుందో అట్లనే ఉంది. ఎవరు సీరియస్గా పట్టించుకోరు గురు. ఎవరి గురించి? హాస్పిటల్ గురించి. రోగాలు వస్తాయి, పేషెంట్ వస్తాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు ఉంటారు తెలుసా. మరి ఇవన్నీ డాక్టర్స్ లేకపోయినా పర్లేదు కానీ డాక్టర్లు లేని టైంలో కాంపౌండర్స్, నర్సులు వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి కదా పాపారావు. అదే మొన్న మా వాడికి కుక్క కడిచిందని డాక్టర్ దగ్గర తీసుకుపోయాను. మరి ఏం చేశాడు? వాడు ఏం చేసిండు తెలుసా, ఎవరు? కాంపౌండర్ తలను ముట్టుకొని ఇంజక్షన్ ఇచ్చిండు. తలకి ఇంజక్షన్ ఇచ్చాడు. ఏం, ఈ కుక్క కరిస్తే కడుపు చుట్టూ ఇంజక్షన్స్ ఇస్తారు కానీ తలకాయకి ఎవరు? అదే ఆ తలకాయ లేని కాంపౌండర్ తలకాయకి ఇచ్చిండు తెలుసా. కాంపౌండ్ తలకాయకి ఇచ్చిన. ఏం, నిజంగా ఇట్లా ఉంటే మరి జనాలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక అంటున్నారు, అదే హాస్పిటల్ పోతున్నారు, లైన్లో నించుంటున్నారు. అందుగురించి మన మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి అటెండెన్స్ పెట్టేసి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా పేషెంట్ చూసుకోవాలని చెప్పి అన్నారు. అట్లనే అంటున్నారు, గాంధీ హాస్పిటల్ అట్లనే ఉంది, నీలాహోర్ హాస్పిటల్ అట్లనే ఉంది, అన్ని హాస్పిటల్స్ అట్లనే ఉన్నాయి తెలుసా. ఇవన్నీ ఇప్పుడు బాగుపడతాయి, సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉంటాయంట. నాకేం ఎరుక. పాపారావు, చెప్పు. నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ప్లేస్ దక్కింది. నాకు తెలుసు, ఆ? ముందే తెలుసు నాకు. ఎలా తెలుసు? ఆయన 150కి పైగా నటించాడు సినిమాలో తెలుసా. అవునా? ఆ, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం తెలుసా, ఏ స్పెషాలిటీ వల్ల వచ్చింది తెలుసా? డాన్సు. మ్మ్. ఇంకా డాన్స్ వల్ల వచ్చిండు అనుకుంటా. ఇంకా యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు తెలుసా చిరంజీవి. మ్మ్. చిరంజీవి ఈయన డాన్స్ చేసిండంటే మా ఊళ్ళో అందరూ కూడా లేచి ఎగురుతారు తెలుసా. జై చిరంజీవి, జై చిరంజీవి అంటారు తెలుసా. అవునా? ఆ, సరే, ఇప్పుడు ఆయన అవార్డు తీసుకున్నారు, ఆ విషయం తెలుసా నీకు? ఏం అవార్డు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్. ఓ, తెలుసా నీకు? నాకు తెలియదు. అందు గురించి చెప్తున్నా, చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు వచ్చిందంటే తెలుసా? అవునా? అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎవరికి? చిరంజీవి గారికి. వస్తాను, నేను వెళ్ళి చిరంజీవి గారిని కలిసి. చిరంజీవి గారు తెలుసా? చిరంజీవి అంటే నాకు చాలా ప్రాణం తెలుసా. నేను పెద్ద ఫ్యాన్ చిరంజీవికి. ఫ్యాన్? ఉమ్. మొన్నటి వరకు కాదన్నా? కాదు, చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూనే ఉన్నాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. చిరంజీవి డ్యాన్స్ అన్న ప్రాణం, చిరంజీవి కూర్చున్న డ్యాన్స్
చేసినా కూడా ఏ చేసినా కూడా నాకు చాలా ఇష్టం. సరే మరి ఈ అవార్డు ఎక్కడిచ్చారో తెలుసా? ఎక్కడిచ్చారంటావు? ఇండియాలోనా? ఇక్కడ ఐటీసీ కోహినూర్లో. ఓహో, అయితే వెళ్ళాలి నేను. ఉంటాను, వెళ్తావా? ఆ? వెళ్తాను నేను. వెళ్ళి ఏం చేస్తావు? ఏముంది, చిరంజీవి గారిని కలిసి వస్తాం. ఈ అవార్డుని ఎవరు అనౌన్స్ చేశారో తెలుసా? ఆ, అమీర్ ఖాన్. ఓహో, అమీర్ ఖాన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మ్మ్. నేను అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే కనీసం 4 సార్లు చూస్తాను తెలుసా. ఓకే, ఇప్పుడు చిరంజీవి అంటే నీకు చాలా ఇష్టం అన్నావు, ఇలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో అవార్డు రావడం కూడా చాలా హ్యాపీ అని చెప్పేసి అన్నావు. మరి చిరంజీవి డైలాగ్ కానీ ఏమైనా చెప్పొచ్చు కదా పాపారావు? ఏంటి నన్ను తగ్గమంటే నువ్వు నాకా నీకా డైలాగ్ చెప్పమంటున్నాను. డైలాగ్ అంటే చిరంజీవి లాగా ఎవరు చెక్కలేరు తెలుసా. చిరంజీవి అంటే ఒక గ్రేట్ హీరో. ఇదా నీ డైలాగు? సరే మరి మీ ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు అలా మాట్లాడితే? నాకేం ఎరుక. పాపారావు, సరే మరి ఇప్పుడు నువ్వు ఐటీసీ కోహినూర్ దగ్గర వెళ్తావా? వెళ్దాం అనుకుంటున్నా, వస్తాను. నేను రానులే పాపారావు, నాకు పని ఉంది. ఉంటా మరి, వస్తా. జై చిరంజీవి తెలుసా. ఈసారి చిరంజీవి సినిమా వచ్చిందంటే 4 సార్లు 5 సార్లు అట్లా చూస్తూనే ఉంటా తెలుసా. అవునా? సరే ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఏమైనా తెలుసా నీకు అప్డేట్స్? అదే చిరంజీవి సినిమాలంటే మొన్న వచ్చింది కదా. మొన్న కాదు, అప్కమింగ్ ప్రాజెక్ట్ విశ్వంబర తెలుసా? అదే మొన్న వచ్చింది కదా అంటున్నా. మొన్న ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్లో చిరంజీవి గారి సినిమా వస్తుంది అని చెప్పారు తెలుసా. నేను చూసి చాలా ఆనందపడ్డాను. కానీ మీ ఊళ్ళో ఏమనుకుంటారు? మా ఊరిలో ఏమనుకుంటున్నారు, నాకేం ఎరుక అంటున్నారు. అందునుంచి నేను బ్రేకింగ్ న్యూస్ కోసం బీఆర్కి న్యూస్ చూస్తుండాలి. మీరందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ కోసం వీఆర్కి న్యూస్ చూస్తుండండి. ఉంటాను. బాయ్. బాయ్ పాపారావు. ఉంటాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ పాపారావు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.